జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి దాటాక 4 ఇళ్లకు కన్నం వేసి అందిన కాడికి దోచుకున్నారు. గ్రామంలోని వేరువేరు వార్డుల్లోని మంతని కవిత, షేక్ షబానా, త్యాగల నరేష్, శ్రీనివాస్ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఆదివారం రాత్రి పెళ్లి భరాతు ఉండడంతో ఎవరికీ అనుమానం రాకుండా టార్గెట్ చేసి ఇళ్ల తాళాలు పగులకొట్టి దొంగతనం చేశారు. 4 ఇళ్లలో సుమారుగా 10 తులాల బంగారం, 45 తులాల వెండి, 2,20,000 నగదు, ద్విచక్ర వాహనాన్ని దొంగలించినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సోమవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసి 12 తులాల బంగారం, 1,00,000, 2 లక్షల క్యాష్ మరియు ఒక బైకు చోరీ చేశారు. దరూర్లో ఎప్పుడు కూడా ఈ రకంగా చోరీ ఎప్పుడు జరగలేదు. ఈ దరూర్ గ్రామానికి ఇది ఒక దుర్దినంగా భావిస్తున్నాం. వీళ్ళందరూ యువల ఊరికి వాళ్ళు వేరు, అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాలింటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళ వర్క్ల మీద. ఇక్కడ ఒక పెళ్లి ఉండే, ఆ పెళ్లి సౌండ్కి దొంగతనాలను చేసే సౌండ్ కూడా వినిపించలేదు. ఆ భరత్ సౌండ్కి ఒక సర్జ్ జరిగింది. క్యాండిడేట్ దొంగతనం చేసి దునికి పారిపోగా సర్జ్ జరిగింది. ఒకటి చోరీ చేసి 12 తులాల బంగారం, 1,00,000, 2 లక్షల క్యాష్ మరియు ఒక బైకు చోరీ చేశారు. దరూర్లో ఎప్పుడు కూడా ఈ రకంగా చోరీ ఎప్పుడు జరగలేదు. ఈ దరూర్ గ్రామానికి ఇది ఒక దుర్దినంగా భావిస్తున్నాం. వీళ్ళందరూ యువల ఊరికి వాళ్ళు వేరు, అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాలింటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళ వర్క్ల మీద. ఇక్కడ ఒక పెళ్లి ఉండే, ఆ పెళ్లి సౌండ్కి దొంగతనాలను చేసే సౌండ్ కూడా వినిపించలేదు. ఆ భరత్ సౌండ్కి ఒక సర్జ్ జరిగింది. క్యాండిడేట్ దొంగతనం చేసి దునికి పారిపోగా సర్జ్ జరిగింది. ఒకటి చోరీ చేసి 12 తులాల బంగారం, 1,00,000, 2 లక్షల క్యాష్ మరియు ఒక బైకు చోరీ చేశారు. దరూర్లో ఎప్పుడు కూడా ఈ రకంగా చోరీ ఎప్పుడు జరగలేదు. ఈ దరూర్ గ్రామానికి ఇది ఒక దుర్దినంగా భావిస్తున్నాం. వీళ్ళందరూ యువల ఊరికి వాళ్ళు వేరు, అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాలింటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళ వర్క్ల మీద. ఇక్కడ ఒక పెళ్లి ఉండే, ఆ పెళ్లి సౌండ్కి దొంగతనాలను చేసే సౌండ్ కూడా వినిపించలేదు.